హాయ్ ఫ్రెండ్స్, ఈ రూమ్లో అయితే బాగా స్మెల్ వస్తుంది. అయితే ఎలక చనిపోయిందా ఏదో అయింది ఈ రూమ్లో. నేనైతే ఎక్కువ ఈ రూమ్లోనే ఉంటాను ఫ్రెండ్స్. నాకు కొంచెం స్పేస్గా ఉండాలంటే ఈ రూమ్లోనే ఉంటా. అలాంటిది ఈ రూమ్లో ఇప్పుడు ఇక బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎలక కూడా చనిపోయినట్టుంది. ఈ రూమ్ అంతా సదరి అది ఎక్కడుందో వెతకాలి. ఈ రూమ్ అంతా సదరడం అంటే కూడా నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను అదే మా వైఫ్ని హెల్ప్ అడిగితే ఎప్పుడు నేనే చదరాలా, ఈసారి నువ్వు చదువుకో అని అంటుంది. బట్ అంత రిస్క్ తీసుకొని నేనే చదవలేను. ఆమెకు రిక్వెస్ట్ చేసాను సరే, ఆమెకు నేను హెల్ప్ చేసుకుంటా చదువుతాను. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ చనిపోయా ఎలాగా? నీకు వచ్చింది, నీకు 2-3 రోజుల నుంచి వస్తుంది అసలు. మొన్న కొత్త దినట్టు రోజే వచ్చింది, అంటే మీరు పట్టించుకోలేదు. సంజనీలోనా ఫోన్ మళ్ళీ వచ్చింది. ఇది పరుపు నేను వేస్తా. బాగుందా ఫోటో? మొన్నప్పుడు వాసన కూడా ఇదే బాగోలే. ఇంకా పిల్లలు పెట్టింది ఇలా పైకి రారాక ఇప్పుడు కూడా నిజం కాదు ఆ పెద్ద భాగంలో పెట్టి. మొత్తానికైతే మేము కనిపెట్టేసినాం ఎక్కడి నుంచి స్మెల్ వస్తుందో. ఈ భగవాన్లో అయితే పిల్లలు పెట్టిందంట ఎలుక. ఇంతకు ముందు కూడా ఒకసారి ఎట్లనే జరిగింది. చీమలు పెట్టినాయి ఫ్రెండ్స్. ఎలుకలకు అయితే చనిపోయినాయి. బాగా స్మెల్ అయితే గట్టిగా వస్తుంది. దుర్గమ్మల పండుగ పురుగులైనాయి. చీమలు రాదు, మొత్తం పురుగులు కూడా అయిపోయినాయి బాబు. మీ ఇళ్ళల్లో కూడా ఎప్పుడైనా సడన్ గా అలాంటి పురుగులు కనిపిస్తే ఎక్కడనేదో చనిపోయినట్టు అనుకోండి. ఇప్పటికి ఒక్కొక్క 2-3 సార్లు గులాల మీదకి కూడా పడ్డాయి. కడిగేస్తా బయట పెడుతున్నా వస్తుంది. పని మొత్తం నాకే అప్పచెప్పింది మా ఇంటి యజమానురాలు. హలో, నాకు హెల్ప్ చేస్తావా? ఇద్దరం కలిసి భగవాన్లు తోమేతారా? సరే కాల్తున్నాయి బకెట్లు భగవాన్లు మొత్తం ఎండకు. కడుగురా. ఓ మంత్రకాళి నీళ్ళు వాటకియా ఇట్లా రాయాలి బ్రో. తొందర రాయరా. ఇట్లా మమ్మీని చూసి చెప్పు వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళు తోముతుంటే మరి అసలు ఆసన వస్తుంది. ఒకసారి చూడు, సరిపో వాసన వస్తుంది. స్మెల్ అయితే పోయింది. పై బట్టు బ్రో. పాలిపోతే బాగుంది ఫ్రెండ్స్. బాత్రూంలో మనిషి వస్తుంది. పట్రా ఇట్లా ఇంకా మంచి పెడతాం. నీళ్ళు నువ్వే పడుతున్నావు. అన్ని కట్టి పెట్టిన ఫ్రెండ్స్. నేనైతే మనలో తయారుకి ఎత్తుకొస్తుండే. మొత్తం సెట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా బ్యాడ్ స్మెల్ వచ్చిండే. ఇదంతా తీసేసి చదిరేసి కడిగేసిన. ఇందులో మా వైఫ్ సహకారం కూడా ఉంది. థ్యాంక్ యూనే. ఇవైతే ప్లేన్గా పర్ఫెక్ట్గా పెట్టేసిన. ఇప్పుడైతే ఎలాంటి స్మెల్ లేదు. పనికైనా అయిపోతుండే. ఇంటికాడు ఉంటే మాత్రం ఇంట్లో అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.